నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రాజేష్ రెడ్డి గారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్తే సార్. నమస్తే అండి సార్, హైదరాబాద్లో హెచ్ఎండిఏకి సంబంధించి నియోపోలిస్లో ఒక ల్యాండ్ ఆక్షన్లో 137 crores అమ్మారు అని చెప్పి న్యూస్. అయితే ఇప్పుడు అంత 1 ఎకరా అది కూడా హైదరాబాద్లో, అంటే నెక్స్ట్ కొన్ని రోజులు పోయాక ముంబైని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దాటేస్తుంది అనుకోవచ్చా? అంటే ముంబైతో కంపేర్ చేయలేము మనం హైదరాబాద్ని. బట్ ఏంటంటే ముంబై ఆల్రెడీ కాస్మోపాలిటన్ సిటీగా డెవలప్ అయినటువంటి సిటీ, మనం ఇప్పుడే డెవలప్ అవుతున్నాం దాంతో కంపారిటివ్లో చూసినప్పుడు. దట్ ఏంటంటే అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఒక సైడ్ ఇండస్ట్రీ ఉంటుంది, ఒకవైపు సిటీ ఉంటుంది, ఒకవైపు సముద్రం ఉంటుంది. సో మనకు అలా కాదు, 360 degrees ఆఫ్ హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం కూడా మనకు ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. దట్ మనకు హైదరాబాద్తో కంపేర్ చేసినప్పుడు 100 kilometers వరకు ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంది. మనకు మేజర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇటు వరంగల్ కానీ, ఇటు కరీంనగర్ కానీ, ఇటు సిద్దిపేట కానీ, మనకు మహబూబ్నగర్ కానీ చూసుకున్నప్పుడు ఏంటంటే అర్బన్ టౌన్స్ ఉన్నప్పుడు కూడా మేజర్ టౌన్ అనేది ఉండడానికి 100 kilometers మనకు లిమిట్ ఉంది. సో మన సిటీ ఎక్స్పాండ్ అవ్వడానికి మనకు అంత ఇదిగా ఉంది. దట్ 137 crores పోయింది హైదరాబాద్ నియోపోలిస్ అంటే అది సపరేట్ సెగ్మెంట్ అనమాట. ఇక్కడ అది అలా పోవడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి? ఒకటి కనెక్టివిటీ, రెండోది ఏంటంటే ఐటీ కారిడార్కి చాలా దగ్గరగా ఉండడము, మూడోది ఏంటంటే గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ లాంటి ఆర్ట్ సిటీకి దగ్గరగా ఉండడం వల్ల ఏంటంటే కనెక్టివిటీ పరంగా బాగుంటుంది, ఐటీ పీపుల్ ఉంటుంది, ప్రొఫెషనల్గా డెవలప్ అవుతున్నటువంటి టౌన్ కాబట్టి నియోపోలిస్లో ఆ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. దట్ ఇంకోటి ఏంటంటే అక్కడ కడుతున్నటువంటి ఇన్ఫ్రా కంపెనీలు కూడా అన్ని మల్టీనేషనల్ కంపెనీలు వచ్చాయి. సో దానివల్ల ఏంటంటే అక్కడ వచ్చేటువంటి ఆర్కిటెక్చర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డెవలప్మెంట్ వైజ్ చూసినప్పుడు ఏంటంటే కంపారిటివ్లీ అదర్స్ టౌన్ సెగ్మెంట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా సెగ్మెంట్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. లైక్ మీరు అంతకుముందు చూసినట్టయితే ఇక్కడ గోడ్రేజ్ ప్రాపర్టీ కానీ, ప్రెస్టేజ్ కానీ, కొత్తగా వచ్చిన ఎంఎస్ఎన్ లాంటి వాళ్ళు కానీ, మైబూమ్ పూజా కానీ, మనకు ఎగ్జిస్టింగ్ రాజపుష్ప వాళ్ళు కానీ చాలా పెద్ద ఎత్తున మంచి ఆర్కిటెక్చర్తో కడుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా నియోపోలిస్లో స్పెషల్గా డిజైన్ చేయబడింది. సో ఇక్కడ దానివల్ల ఏంటంటే కొద్దిగా డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల ల్యాండ్ ప్రైస్ కూడా పెరుగుతుంది కంపేర్టివ్లీ వేరే ఏరియాతో కంపేర్ చేస్తే విత్ ఇన్ ది హైదరాబాద్లోనే. అయితే ఇంకా నియోపోలిస్ చుట్టూ ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఛాన్స్ ఉందండి. యాక్చువల్గా ఏంటంటే నియోపోలిస్లో అంత ల్యాండ్ గవర్నమెంట్ సేల్ చేయలేదు. ఇప్పటివరకు నియోపోలిస్ 1600 ఎకరాలు ఉంటే 535 ఎకరాలు మాత్రమే లేఅవుట్ వేసింది గవర్నమెంట్. అందులో కొంతవరకు సినిమా పరిశ్రమకు, చిత్రపురి వాళ్ళకు కొంత ఇచ్చేసి రిమైనింగ్ అంతా కూడా గవర్నమెంట్ దగ్గర ఉంది. అందులో లాస్ట్ ఇయర్ కొంత సేల్ చేయడం, అప్పుడు 100 crores per acre అన్నప్పుడు కొంత సేల్ చేయడింది. రీసెంట్గా మనకు 137 crores అప్పుడు కొంత 4 acres సంథింగ్ ఎంతో ల్యాండ్ సేల్ చేయడం జరిగింది. రిమైనింగ్ ల్యాండ్ అవైలబిలిటీ అంతా కూడా వీళ్ళ గవర్నమెంట్ దగ్గరే ఉంది. సో మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ క్యాడర్ అంతా కూడా 7 to 8 lakhs పాపులేషన్ మొత్తం మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్. ఒక నియోపోలిస్లో ఎంప్లాయ్మెంట్ వస్తే 7 లక్షల ఎంప్లాయ్మెంట్ పర్టికులర్గా నియోపోలిస్లో రాబోతుంది. మన వాళ్ళు అక్కడ కట్టే కన్స్ట్రక్షన్ బట్టి ఆల్మోస్ట్ 30 million square feet అవైలబిలిటీ ఉంది ఆ సరౌండింగ్లో. సో నియోపోలిస్లో ఐటీ సెజ్ కనుక మనము వితిన్ 3 to 4 yearsలో మనం బిల్డ్ చేయగలిగితే ఇన్సైడ్ ఆఫ్ ది ఓవరాల్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఒక నియోపోలిస్లో రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హైరైజెస్ కన్స్ట్రక్షన్ కంపెనీ కానీ, ఆ సరౌండింగ్లో ఉన్న విల్లా కంపెనీస్ కానీ ఏంటంటే ల్యాండ్కి డిమాండ్ పెరగడం వల్ల కన్స్ట్రక్షన్ వాల్యూ పెరిగింది. అక్కడ కట్టేటువంటి బిల్డర్స్ కూడా పెద్ద బిల్డర్స్ అవడం వల్ల వాళ్ళ ప్రైమ్ పెట్టుకొని చూస్తున్నారు. అయితే సార్, గవర్నమెంట్ ఇప్పుడు ఆప్షన్ పెట్టి ఇలా ల్యాండ్ని సేల్ చేస్తున్నారు. అలా కాకుండా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి ఆ ల్యాండ్ని ఇచ్చి డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయంటారా? అలా ఏమైనా జరిగాయి ఇప్పటి వరకు? గతంలో కూడా జరిగినాయి ఇటువంటి సందర్భాలు, చాలా సందర్భాలలో ఉన్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి సినారియో ఏంటంటే గవర్నమెంట్కు ఆర్థిక వెసులుబాటు కోసం కొంత ల్యాండ్ అమ్మడం జరుగుతుంది. సో ఈ పాలసీస్ అనేది గత 10-15 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అంతకుముందు గవర్నమెంట్ ల్యాండ్ అమ్మేవాళ్ళు కాదు మన వాళ్ళు. సో ఏంటంటే ఇప్పుడున్నటువంటి స్కీమ్స్ వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటు కోసం కొంత ల్యాండ్ అమ్మేసి ఆ అవసరాలని తీసేసుకొని తర్వాత డెవలప్మెంట్ కాన్సెప్ట్లో డెవలప్ చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడు అలా చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ టైం 1700 crores రావడం జరిగింది. ఇప్పుడు ఒక 1200 crores రావడం జరిగింది. సో ఓవరాల్గా ఒక 4 నుంచి 5,000 crores ఓన్లీ ల్యాండ్ సేల్ మీద సంపాదించడం జరిగింది గవర్నమెంట్. సో ఇప్పుడు కొంత ఆర్థిక వెసులుబాటు జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా దాన్ని డెవలప్మెంట్ రేషియోలో ఇవ్వడం జరుగుతుంది. అట్లా డెవలప్ చేసి ఎంప్లాయ్మెంట్ కూడా చేయడానికి ఆస్కారం ఉంది. సో కొంత ల్యాండ్ సేల్ చేయడం వల్ల అక్కడ వచ్చిన ఇన్ఫ్రా కంపెనీ కూడా డెవలప్ అవుతుంది. ఆ
ప్రాంతం డెవలప్ అవుతుంది. సో మనం చేసే ల్యాండ్ ఏంటంటే పార్సల్ ఆఫ్ పీస్ కిందనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు లైక్ మనం నియోపోలిస్ కూడా డిస్కస్ చేసాం. 1630 ఎకరాల్లో కొంత ల్యాండ్ 5 నుంచి 6 ఎకరాలు మాత్రమే ఇప్పుడు సేల్ చేయడం జరిగింది. రిమైనింగ్ ల్యాండ్ అంతా గవర్నమెంట్ దగ్గరే ఉంది. సో ఇంకా 1100 ఎకర్స్ సంథింగ్ వాళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర ఉంది. సో ఈ 500 ఎకరాలను కనుక డెవలప్ చేస్తే రేపు ఆ 1100 ఎకర్స్కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఐటీ రీసెర్చ్ కానీ ఇంకేదైనా ఐటీ రీసెర్చ్ కానీ ఐటీ ప్రోడక్ట్ సర్వీసెస్ కానీ ఏదైనా చేయడానికి గవర్నమెంట్ దగ్గర ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి కొంతవరకు చేయడానికి ఉంది ఇప్పుడు. ఓకే, అయితే సార్ జిహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్లను కలిపేద్దామని చెప్పి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. అయితే ఇప్పుడు హైదరాబాద్ జియోగ్రఫీ ఎలా మారబోతుంది, మొత్తం ఫిజికల్గా హైదరాబాద్ ఎలా ఉండబోతుంది, తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా హైదరాబాద్కి కనెక్టివిటీస్కి వాటికి ఇంకా ఏమైనా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంటారా? ఉంటుందండి. ఆల్రెడీ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు హైదరాబాద్ సరౌండింగ్ ఉన్నటువంటి హెచ్ఎండి లిమిట్స్ విస్తరణ ఒకటి పెంచడం జరిగింది. ఇంతకుముందు 6 జిల్లాలు ఉండేది, ఇప్పుడు 11 జిల్లాల వరకు విస్తీర్ణం పెరిగింది. ఇంతకుముందు 730 సంథింగ్ విలేజెస్ ఉండే, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇప్పుడు 1103 విలేజ్లు సంథింగ్ మనకు యాడ్ చేయడం జరిగింది. సో హెచ్ఎండిఏను హెచ్ఎంఆర్గా కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు హెచ్ఎండిఏ ఆల్మోస్ట్ రీజనల్ రింగ్ రోడ్ పరిధి వరకు ఎక్స్టెండ్ అయ్యింది. సో హైదరాబాద్ సరౌండింగ్లో ఉండి విత్ ఇన్ ది హైదరాబాద్లో ఉన్నటువంటి ఓఆర్ఆర్ ఇన్సైడ్ ఉన్నటువంటి కొన్ని మున్సిపాలిటీలు ఇంతకుముందు గ్రామ పంచాయతీలు ఉండే. గత ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీగా చేసింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మున్సిపాలిటీలన్నీ కూడా జిహెచ్ఎంసీ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే హైదరాబాద్ పరిధి పెరగడంతో పాటు ఇక్కడ ఏమవుతుంది, హైదరాబాద్కు ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్ని పెంచుతున్నారు. పెంచడం వల్ల ఈ ఉన్న జిహెచ్ఎంసీ లోడ్ పడకుండా చేస్తున్నారంటే దీన్ని 3 భాగాలుగా చేయడానికి డిసైడ్ అయ్యారు. లైక్ మనకు పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయి, మనకు రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ లెక్క. సో మున్సిపాలిటీ సిస్టమ్ కూడా అలా చేయాలనేది గవర్నమెంట్ సిస్టమ్. ఎందుకంటే ఒకే సిస్టమ్ కింద వర్క్ చేయడం వల్ల ఇంత పెద్ద మహానగరాన్ని నడపాలంటే ఇబ్బంది అవుతుంది. అటు ఆఫీసర్స్ కానీ, ఇటు కార్పొరేటర్స్ కానీ, ఇటు మున్సిపల్ చైర్మన్ కానీ, గవర్నమెంట్ కానీ కరెక్ట్ ఫోకస్ లేకుండా పోతుంది. సో హైదరాబాద్ని 3 భాగాలుగా డివైడ్ చేయడం వల్ల ఏంటంటే 3 కార్పొరేషన్లు వస్తాయి. గ్రేటర్ హైదరాబాద్ 1, 2, 3 అని వచ్చేస్తే వల్ల సో దేని మేయర్ దానుకుంటారు, దేని ఎంప్లాయీ దానుకుంటారు, దేని కమిషన్ దానుకుంటారు కాబట్టి కొద్దిగా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది, డెవలప్మెంట్ చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. దట్టు ఇప్పుడు ఏదైతే గతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా మారినాయి, కార్పొరేషన్లకు రావడం జరిగింది ఇప్పుడు. సో అక్కడున్న ప్రాంతం కూడా డెవలప్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. వాటికి కనెక్టివిటీగానే రీజనల్ రింగ్ రోడ్కి అండ్ సేమ్ టైం అవుటర్ రింగ్ రోడ్ మధ్య రేడియల్ కనెక్టివిటీ రోడ్లని మనకు డెవలప్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో అవి టెండరింగ్ నోట్లో ఉన్నాయి. సో డెవలప్మెంట్ అవడానికి ఈ రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీలు, గ్రీన్ఫీల్డ్ హైవే కనెక్టివిటీస్, ఎగ్జిస్టింగ్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి వచ్చినటువంటి డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఆ అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో ఇప్పుడు ఏవైతే కలుస్తున్నాయో అవన్నీ డెవలప్ అవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడానికి కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సేమ్ టైం వాళ్ళ భూముల విలువ పెరగడానికి కూడా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే భూముల విలువ చాలా పెరిగింది అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో. సో గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్కి వచ్చాం డెఫినెట్గా కాస్ట్ వైజ్ గవర్నమెంట్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ రెవెన్యూ కూడా ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అనేది కంప్లీట్గా డౌన్ అయిపోయింది అని చెప్పి ఒక వార్త ఉంది, ఇది నిజమే అంటారా? గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం డౌన్ఫాల్ అయితే కనపడిందండి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేంజ్ అయిన తర్వాత కూడా ఎప్పుడు అన్సర్టనిటీ అనేది కామన్గా ఉంటుంది. ఆ 6 months అనేది అన్సర్టనిటీ కామన్గా ఉంటుంది. సో వాటితో కంపేర్ చేసినప్పుడు మన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగా నడవడం, మనకు 14 to 17 మధ్యలో కొద్దిగా భూమి రావడం, తర్వాత కరోనా రావడం, కరోనా టైంలో కూడా కొద్దిగా మార్కెట్ బాగానే ఉండడం జరిగింది. అయితే బిఫోర్ ఎలక్షన్ 6 months to 8 months బిఫోరే మార్కెట్ కొద్దిగా ఫాల్ డౌన్లో ఉంది. బట్ ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ చేంజెస్ వల్ల అన్సర్టనిటీ పెరగడం, సేమ్ టైం ఆంధ్రాతో పాటు తెలంగాణలో గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, ఇక్కడ 2 గవర్నమెంట్ చేంజ్ అవ్వడం ఒకటి జరిగింది. సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కానీ డెవలప్మెంట్ వైజ్ చూసినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ ఏ విధంగా ఉంటాయి అనేది డెఫినెట్గా అబ్జర్వ్ చేయడానికి 6 months టైం తీసుకుంటారు. సో దానిలో భాగంగా ఏమైందంటే ఇక్కడ రెసిషన్ స్టార్ట్ అయింది. మనకు గ్లోబల్ ఎకానమీ బాగాలేకపోవడం, గ్లోబల్ రెసిషన్ స్టార్ట్ అవ్వడం, ఆ తర్వాత మనకు యూఎస్లో ట్రంప్ రావడం, అక్కడ పాలసీస్ చేంజ్ అవ్వడం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా, ఇటు ఎంప్లాయ్మెంట్ వైజ్గా, డెవలప్మెంట్ వైజ్గా చూసినప్పుడు ఏంటంటే డౌన్ఫాల్ అవుతూ వచ్చింది. దట్ ఇక్కడ ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్కి ఎప్పుడు షేర్ మార్కెట్కి అనుసంధానం ఉంటుంది. సో షేర్ మార్కెట్ కూడా ఫాల్ డౌన్ అవుతూ వచ్చింది. సో దాంతోపాటు ఇక్కడ గవర్నమెంట్ పాలసీ ఏ విధంగా ఉందో అని అబ్జర్వ్ చేసే కొంతమంది బిల్డర్లు, ఇన్ఫో కంపెనీలు, దాంతోపాటు గవర్నమెంట్ వన్స్ ఒకేసారి అటౌటిన హైడ్రా తీసుకురావడం వల్ల పబ్లిక్లో ప్యానిక్ సిస్టమ్ ఏర్పడింది. సరే ఈ ప్యానిక్ ఏమవుతుంది అంటే ఇన్వెస్ట్మెంట్
ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఈ రేపు పొద్దున హైడ్రా వచ్చి ఏం చేస్తుందని భయంతో చాలా వరకు స్తబ్దత ఉంది. 1 year వరకు స్తబ్దత ఉన్న విషయం అయితే వాస్తవం. సో కొంతవరకు గవర్నమెంట్ ప్రభావం ఉంది, కొంతవరకు ఎకనామికల్ రెసిషన్ ప్రభావం ఉంది, కొంతవరకు గ్లోబల్ రెసిషన్ వల్ల కూడా కొంత ఉంది. ఐటీ పీపుల్ వల్ల ఎక్కువ మనకు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ సాలరీస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ సైడ్ నుంచే జరుగుతుంటుంది మనకు రియల్ ఎస్టేట్లో. సో వాళ్ళు కొంచెం స్లో డౌన్ అవడం వల్ల, ఎందుకంటే వాళ్ళకి రెసిషన్ నడుస్తుంది, రేపు పొద్దున వాళ్ళ జాబ్స్ లూజ్ అవుతామనే ఒక రీజన్తో కూడా ఇన్వెస్ట్మెంట్ తగ్గినాయి. ఆ తర్వాత కొంచెం కొంచెం పెరుగుతుంది. లాస్ట్ 3 to 4 months నుంచి మార్కెట్ చాలా బాగుంది, డెవలప్మెంట్ నడుస్తుంది. అయితే కంపారిటివ్లీ 24 to 25 చూసినప్పుడు అయితే పెద్దగా మనము లాస్ట్ గత ప్రభుత్వంతో కంపేర్ చేసినప్పుడు అయితే డౌన్ఫాల్ ఉంది. 25 నుంచి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ లాస్ట్ 9 months నుంచి 12 months నుంచి చూసినట్టయితే +23%లో ఉన్నాం మనం. +23%లో ఉన్నాం. ఈ 23%లో మనం మేజర్ సెగ్మెంట్ చూస్తే 1 CR బడ్జెట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్కి ఎక్కువ డిమాండ్ ఉంది. మనము మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కొనే ప్రాపర్టీస్కి మాత్రం డిమాండ్ తక్కువగానే ఉంది, ఇంకా డిమాండ్ తక్కువగానే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ రెసిషన్స్ ఇవన్నీ గవర్నమెంట్ సినారియోస్ అన్నీ చూస్తున్నాము. అయినప్పటికీ కూడాను ప్లాట్లు, ఆ ఫ్లాట్స్ ఇచ్చే రేట్స్ ఎందుకు తక్కువ చేయటం లేదు? 2 కారణాలు ఉంటాయండి. ఒకటి కొన్నటువంటి ల్యాండ్ ప్రైస్ని బట్టి ఉంటుంది, ఒకటి వాళ్ళు ఇచ్చేటటువంటి ఎమ్యూనిటీస్, డెవలప్మెంట్, ఆర్కిటెక్చర్ దీన్ని బట్టి ఉంటుంది. సో సిటీకి దూరంగా వెళ్ళి మన బడ్జెట్లో కొనుక్కోవాలంటే చాలా ప్లేస్లలో వస్తుంది. సిటీలోనే ఉండాలి, పర్టికులర్గా వెస్ట్ హైదరాబాదు, ఇప్పుడు గచ్చిబౌలి, కోకాపేట, నానక్రంలో కూడా కొనాలంటే మినిమం ప్రైస్ పెట్టాల్సిందే. 1.5, 2.5 CR పైన, ఐ థింక్ 2 CR ఎబోనే ఉన్నది మినిమం. 1200, 1300 SFT ఫ్లాట్ అయినా కూడా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే బడ్జెట్ మన చేయి దాటిపోతుంది. సో మనం వితిన్ ది బడ్జెట్లో కొనుక్కోవాలంటే వేరే ప్లేస్కి వెళ్ళాలి మనం. ఓకే. సో కనెక్టివిటీ పరంగా చూసుకొని, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ చూసుకొని వేరే ఏరియాకి వెళ్తే మనకు తక్కువ బడ్జెట్లో కూడా వచ్చడానికి చాలా ఆస్కారం ఎక్కువగా ఉంది. బట్ ఏంటంటే పర్టికులర్ ఒకే ఏరియాలో, ఒకే ప్రాంతంలో మొనోపాలీగా డెవలప్ అవుతున్న ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, డెఫినెట్గా ఈ ప్రైస్లు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైదరాబాద్లో మీరు చెప్పారు ఒక్కొక్క ఏరియాలో ఇలా డెవలప్మెంట్స్ అండ్ అవైలబిలిటీ అండ్ తర్వాత కనెక్టబిలిటీ ఇవన్నీ చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్లో ప్రస్తుతం బడ్జెట్ ఆ విధంగా అండ్ మనీ పరంగా ఏ ఏరియాలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది అంటారు? ఓపెన్ ఫ్లాట్ వైజ్కి వచ్చినట్టయితే మీరు సౌత్ హైదరాబాద్లో ఇప్పుడు ఉన్నటువంటి బెంగళూరు హైవేలో షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, కొత్తూరు, షాద్ నగర్, నందిగమ ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా కొంచెం లాంగ్ అయినా పర్లేదు, మాకు బడ్జెట్ తక్కువ ఉందనుకుంటే రీజనల్ లింక్ రోడ్ ప్రాంతం మనకు బాలానగర్ నుంచి అప్ టు జడ్చర్ల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ 3 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి. షాద్ నగర్ పరిధిలో 4 స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉంది. లాస్ట్ 30 years నుంచి ఉన్నటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్తో పాటు ఇండివిజువల్ ఇండస్ట్రీస్ కూడా అక్కడ ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఉంటుంది, దాంతోపాటు నేషనల్ హైవే కనెక్టివిటీ ఉండడం, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండడం, అక్కడ స్పిరిచువల్ సెంటర్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే అక్కడ అర్బనైజేషన్ స్పీడ్ కావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది, డెవలప్ అవడానికి కూడా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో గతంలో పోలిస్తే మనము షాద్నగర్ ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉండే, ఇవాళ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చింది. సో దాంట్లో షాద్నగర్కి ఎటు 25 kilometers వరకు ఎటువంటి టౌన్ లేదు. ఐదర్ షాద్ నగరా లేదా ఐదర్ మనం జడ్చర్లకా వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ మధ్యలో ఉన్న ఈ 50 kilometer గ్యాప్ ఫిల్ చేయడానికి ఉన్నటువంటి కమర్షియల్గా గ్రోత్ కావాలంటే షాద్ నగరే కావాలి. సో ఇప్పటికే షాద్ నగర్ చాలా మంచి ఎంప్లాయ్మెంట్ గ్రోత్తో పాటు చాలా మంచిగా అర్బనైజేషన్ అవడానికి ఛాన్స్ ఉంది, పెరిగింది. సో అక్కడ ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ 10 yearsలో డెఫినెట్గా స్కోప్ రావడానికి ఉన్నటువంటి మంచి గ్యారంటీ టౌన్ ఏదంటే షాద్ నగర్. ఓకే. ఆ తర్వాత మనం చూడాలనుకుంటే మళ్ళీ ఫ్యూచర్ సిటీలో కందుకూరు, కడతాలు, ఆమన్గల్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. మళ్ళీ యాచారం సాగర్ హైవేలో చూసినట్టయితే ఇబ్రాహీంపట్నం, యాచారం, మాల్ అక్కడ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. విజయవాడ హైవేలో అప్ టు చౌటుపల్లి వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. మనము ఫిలిం సిటీ నుంచి మొదలుకుంటే చౌటుపల్లి చేయొచ్చు. మనకు వరంగల్ హైవేలో భువనగిరి వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే బీబీ నగర్లో ఇన్స్టిట్యూట్ ఎయిమ్స్ రావడము, దాని చుట్టూ మెడికల్ కాలేజు, హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్, నర్సింగ్ కాలేజ్, ఇవన్నీ పీజీ కాలేజ్ రావడం వల్ల ఏంటంటే అక్కడ కూడా కొద్దిగా స్కోప్ ఎక్కువగా ఉంది, డెవలప్మెంట్ స్కోప్ ఉంది. పక్కనే 10 kilometers పోతే మనకు భువనగిరి టౌన్షిప్ ఒకటి ఉండడము, మళ్ళీ వెనక్కి వస్తే మనకు సింగపూర్ టౌన్షిప్ కానీ, మలేషియా టౌన్షిప్ కానీ, ఇటు మాదారం స్పెషల్ ఎకానమీ జోన్ ఒకటి అప్కమింగ్లో రావడానికి స్కోప్ ఒకటి ఉంది. దాంతోపాటు మనకు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి పోచారం ఇన్ఫోసిస్ ఎడ్జ్ కానీ, రహేజా ఐటీ పార్క్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉండడం, వరంగల్ హైవే
హైవేకి ఉన్నటువంటి అడ్వాంటేజ్. మనం ఇటుపోతే ప్రజ్ఞాపూర్, షామీర్పేట ఇది చూడొచ్చు. మనం కరీంనగర్ హైవేలో మనకు ఇటుపోతే కామ్కోల్ వరకు అప్ టు కామ్కోల్ వరకు ఇన్వెస్ట్, మేడ్చల్ హైవేలో కోంపల్లి, మేడ్చల్ బాగా డెవలప్ అయినటువంటి టౌన్షిప్స్. అక్కడ విల్లా కమ్యూనిటీస్తో పాటు హైరైజ్ కన్స్ట్రక్షన్స్ వచ్చాయి గుండ్ల పోచంపల్లి పర్టికులర్ ఏరియాలో. దాంతోపాటు విల్లా కమ్యూనిటీస్ కూడా పెరిగినాయి. ఎందుకంటే అక్కడ కొంచెం ల్యాండ్ అంతా కరీంనగర్ హైవే, మేడ్చల్ హైవేలో చూసినట్టే పర్టికులర్ చూసినట్టయితే మనకు కన్జర్వేషన్ ల్యాండ్ ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది, రెసిడెన్షియల్ ల్యాండ్ తక్కువగా ఉంటుంది. దాంతోపాటు అటు అక్కింపేట ఎయిర్పోర్ట్ కానీ డిఫెన్స్ ల్యాండ్స్ కానీ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే రెసిడెన్షియల్ ల్యాండ్కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రైస్ కంపేరిటివ్లీ చూస్తే ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. దట్ ఆ తర్వాత వచ్చి మీరు ఇటువైపు వచ్చినట్టయితే మీరు ముంబై హైవే చూస్తే అప్ టు సదాశివపేట వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. సంగారెడ్డి, సదాశివపేట మనము వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి రుద్రారం కానీ, కంది కానీ, నందికంది కానీ ఆల్రెడీ డెవలప్ అవుతున్నటువంటి వాళ్ళు ఆ నుంచి కొద్దిగా మనం లెఫ్ట్కి వచ్చినట్టయితే శంకర్పల్లి వరకు కూడా మనకు డెవలప్మెంట్ జరుగుతుంది. శంకర్పల్లి సరౌండింగ్ వరకు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మళ్ళీ ఇటుపోతే మనకు చేవెళ్ళ కొద్దిగా బాగానే ఉంది. మొయినాబాద్, చేవెళ్ళ మనకి ఏంటంటే ఇప్పుడు 220 ఫీట్ రోడ్ కూడా హైవే, నెక్స్ట్ హైవే కనెక్టివిటీ జరుగుతుంది. సో కొంతవరకు 111 జీవో ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా దాని తర్వాతకి వెళ్తే మనకు షాబాద్ కనెక్టివిటీలో చూసినట్టయితే మళ్ళీ అటు షాద్నగర్ కనెక్టివిటీ, మొయినాబాద్ కనెక్టివిటీ కానీ ఇటు వెళ్తే వికారాబాద్ కనెక్టివిటీలో మనము రెసిడెన్షియల్ ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అప్కమింగ్ నెక్స్ట్ 5 ఇయర్స్లో అవైలబిలిటీ ల్యాండ్ వైపు చూసుకున్నట్టయితే ఈ మనం చెప్పినటువంటి ఏరియాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా మంచి అప్రిషియేషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూడాల్సిందంటే అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్, అక్కడ రాబోతున్నటువంటి డెవలప్మెంట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతాం అన్నది ఒకటి. దీన్ని బట్టి టౌన్షిప్స్ ఎంతవరకు రాగలుగుతాయి, శాటిలైట్ టౌన్షిప్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి రీజనల్ రింగ్ రోడ్కి, ప్రతి సెడ్జ్కి మధ్యలో గ్రీన్ఫీల్డ్ హైవే కనెక్టివిటీస్ వస్తున్నాయి, 100 ఫీట్ రోడ్స్. సో దానివల్ల ఏంటంటే కనెక్టివిటీ పెరగడం వల్ల మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఏమైందంటే అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉండడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే టైం సేవింగ్ పర్పస్లో కానీ కనెక్టివిటీ పరంగా ఇంటికి వచ్చిపోవడం కూడా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశం ఒకటి ఉంటుంది. అక్కడే అర్బన్ టౌన్షిప్ మంచిగా నీట్గా కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఇంత దూరం సిటీకి రావాల్సిన అవసరం లేదు. పొల్యూషన్లో, ట్రాఫిక్లో ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.